నమస్కారం అందరికీ. ఈరోజు మనం హిందూ పురాణాల ఆసక్తికరమైన ప్రపంచంలోకి ప్రయాణిస్తున్నాం. ప్రత్యేకంగా భారతదేశ సంస్కృతికి ఆధ్యాత్మిక జీవనంలో లోతుగా పెనవేసుకున్న దేవతల కథలను పంచుకుంటాను. మొదటగా సృష్టికర్త బ్రహ్మ గురించి మాట్లాడుకుందాం. బ్రహ్మం తరచుగా 4 తలతో చిత్రీకరించబడతాడు. ఇది ఆయన సర్వదర్శి స్వభావాన్ని సూచిస్తుంది. పురాణాల ప్రకారం బ్రహ్మ బంగారు గుడ్డు నుండి జన్మించి విశ్వాన్ని సృష్టించాడు. అయితే సృష్టిలో ఆయన గొప్ప పాత్ర ఉన్నప్పటికీ బ్రహ్మ ఇతర దేవతలంతగా పూజించబడడు. ఆసక్తికరంగా ఉంది కదా. తరువాత మనకు రక్షకుడైన విష్ణువు గురించి తెలుసుకుందాం. విష్ణువు 10 అవతారాలకు ప్రసిద్ధి చెందాడు. ప్రతి అవతారం విశ్వక్రమాన్ని పునరుద్ధరించడానికి భూమికి దిగి వస్తుంది. వాటిలో రామాయణంలోని రాముడి కథ, మహాభారతంలోని కృష్ణుడి కథ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. రామాయణంలోని రాముడి కథ ధర్మం, గౌరవం మరియు ప్రేమ యొక్క శాశ్వతమైన ఇతిహాసం.